హాయ్ నాన్న, అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ భోగి. ఎందుకంటే మార్నింగ్ వీడియో చేద్దామంటే లేట్ అవుతుందేమో అని ఇప్పుడే చేసేస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ పిల్లలందరికీ భోగి పళ్ళతో భోగి స్నానం చేయించండి. అలాగే పెద్దవాళ్ళు కొంతమంది భోగి నీళ్ళు పోసుకోకుండా మామూలుగా స్నానం చేసేస్తుంటారు. అలా కాకోకుండా ఇదిగో చూడండి, మా సైడ్ ఇవి అనపకాయలు అంటారు. మా సైడ్ ఇవి ఈ పండగకి చాలా ముఖ్యము. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎంత రేట్ అయినా తెచ్చుకుంటారు. ఇదిగోండి, ఇవి కొంతమంది చిక్కుడుకాయలు అనుకున్నారు, ఇవి అనపకాయలు అనమాట. ఇవి చెరుకు పిచ్చి రేగిపళ్ళు ఇలా తల మీద పెట్టుకొని సూర్యుడు ఉదయించకనే స్నానం చేసేసారంటే భోగి స్నానం అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా కానీ మీరు భోగి స్నానం చేయాలంటే ఇలా చేయండి. అలాగే ఇదిగోండి చూడండి, ఇవి అనపకాయలు 2 కేజీలు వచ్చి ఒక్కొక్క కేజీ 100 రూపాయలు అనమాట మా సైడు. ఇవి ఒలిసి దీనిలో ఇత్తనాల్లో లోపలవి నానబెట్టి మళ్ళీ దీనిలో ఒత్తి తర్వాత కూర చేస్తాము. రేపు భోగి రోజు స్నానాలన్నీ అయిపోయించి పితిపప్పు కూర దోశ అనమాట. ఇది భోగి రోజు మేము ఈ సైడ్ అంతా చేసేది ఇది. మళ్ళీ ఎల్లుండి సంక్రాంతి రోజు పిండి వంటలు ఏదైనా కానీ అంటే వేసి ఏదైనా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత కనుమ పండుగ ఇది పొంగల్ రోజు పొంగల్ చేస్తారు, తర్వాత మటన్ చేస్తారు. అలా ఈ సైడ్ అలా చేస్తారు. మీ సైడ్ చాలామంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క అక్కడ గుంటూరు విజయవాడ ఆ సైడ్ అంతా వంటలు చేస్తారు. అటు ఎందుకంటే మా అమ్మాయి అక్కడ విజయవాడలో కాలేజీలు చదివింది కాబట్టి నాకు ఆ సైడ్ వంటలు చేస్తారని తెలుసు. చాలామంది ఈ పండగలకు వంటలు చేస్తారు. మేమేం లేదు, మామూలుగా ఓళిగలు కుడాలు చిత్రాన్నము అప్పలాలు ఇవే మామూలు చేస్తాము. పిండి వంటలు ఏం చేయము. కాబట్టి మీరందరూ భోగి స్నానాలు ఇలా మామూలుగా ఇవన్నీ తల మీద పెట్టుకొని భోగి స్నానాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మేము స్పెషల్ అనమాట దోశ పితిపప్పు కూర స్పెషల్. మీరందరూ మా ఇంటికి దోశ పితిపప్పు తినాలనుకుంటే తప్పకుండా అంతా మా ఇంటికి రండి, మా ఊరికి, ఓకేనా? అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇది చెప్పేదే రాదు నాకు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? తప్పకుండా మీరు భోగి స్నానంలో చెరుకు పిచ్చి రేగిపళ్ళు ఇదో అనపకాయలు తల మీద పెట్టుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయండి సూర్యుడు ఉదయించకనే, ఓకేనా? బాయ్.